For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, అసలు కోరికలు తీరకుండా చనిపోతే ఏమవుతుంది? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి, అందరికీ బాగుండాలి. శరీరము అనేది అనంతమైన వంటిది. శరీరము ఒక ఆలయం లాంటిది. కర్మానుసార ప్రకారంగా జరగవలసిన వంటి కార్యక్రమాల వల్లనే శరీరము ఆధారపడి ఉంటుంది. శరీరము దుఃఖించవచ్చు, శరీరం బాధించవచ్చు, శరీరము అనేక రకమైన వంటి ఒక లోభంలో వెళ్ళిపోవచ్చు. ఆత్మ పరిశుద్ధమైన వంటిది. ఆత్మకు మరణం లేదు. ఆత్మకు పరలోకానికి దైవానికి అర్పణ కావడానికి ఒక యోగ్యత ఉంటుంది. దీనికోసమే పూర్వీకుల నుంచి కూడా కొన్ని యోగాలు మనకు కనపడుతూ, కొన్ని చక్రాలు మనకు కనపడుతూ అన్నీ గుర్తుపెట్టుకుంటూ వాళ్ళు మన ఒక వచ్చే పూర్వీకులకు ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఒక ప్రెజెంటేషన్స్గా ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మనము యోగా అంటాము, క్రియాకుండలి అంటాము, శవాసన ఆసనం అంటాము, దానికి పద్మాసనం అంటాము. అనేక ఆసనాలు వేసుకొని ఆత్మ జాగృతి అంటారు. ఆత్మని పరిశుద్ధం చేసుకుంటారు. మనిషి పుట్టినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు భూమిపైన ఒక 65 సంవత్సరాలు బతికితే ఈ భూమిపైన ఇప్పుడున్న జనరేషన్కి చాలా గొప్పది. చాలా అంటే చాలా గొప్పది. 65 సంవత్సరాల పైన ఆయన జీవిస్తున్నాడంటే అది భగవంతుడు ఆయనకు ప్రమోషన్స్ ఇస్తున్నాడు. 75-80 సంవత్సరాల వరకు అంటే ఆయన ప్రమోషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ కానీ అది. కోరికలు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, కూతురికి పెళ్లి చేయాలి ఏమా, ఆ పెళ్లి చేసేవంటి ఏర్పాట్లు ఉంటూ మధ్యలో ప్రాణం పోతుంది. తర్వాత ఎవరో ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, మన ఫ్యామిలీని బాగా సెట్ చేసుకోవాలనేసి మధ్యాంతరంలోని 25-26 లోపు ఉన్నవంటి కుర్రాళ్ళు కానీ అమ్మాయిలు కానీ చనిపోతారు. మంచి ఒక సంపాదన సంపాదించుకొని మంచి ఒక సిరి సంపాదనలు పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిని క్రోప్తంగా పెడతారు. కొన్ని విషయాలు చెప్పుకోరు, భార్యతో కానీ పిల్లలతో కానీ చెప్పుకోకుండా అందరికీ వడ్డీలు ఇచ్చి ఆ వచ్చే వడ్డీల్లో జీవితాన్ని ఆ కాలాన్ని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకందరికి చెప్పడం ఎందుకు, పిల్లలకి భార్య పిల్లలకి టెన్షన్ పెట్టడం ఎందుకు అనేసి వాళ్ళు థింక్ చేసి ఏం చేస్తారంటే ఎవరికి ఒక 50,000 కానీ ఒక ఆయనకు 1,00,000 కానీ అట్లా కొన్ని ఇస్తూ ఉంటారు. ఇచ్చి దాన్ని రొటేషన్ చేస్తారు. అకస్మాత్తుగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అనుకోండి, వాళ్ళ పేర్లు కానీ ఆ అమౌంట్ కానీ ఎవరికి గుర్తు ఉండదు. పోయి ఇంకా ఈయన ఏమైనా అప్పులు చేసి ఉన్నా అది వీళ్ళ మీద రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో పొజిషన్ ఎలాగా, కోరికలు తీరలేని ఆత్మఘోష ఎలాగా, దానికి అంతా కూడా మన దగ్గర రెమెడీస్ ఉంటాయి. ఎప్పుడైనా ఆత్మను పిలిపిస్తాం మనం. మీ ఆత్మ మీకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మని సెకండ్స్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఆత్మతో మాట్లాడతాము. వాళ్ళ లాంగ్వేజెస్ వేరుగా ఉంటాయి. మీ డాక్యుమెంట్స్, మీ ప్రాపర్టీస్, మీ యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ మూలకు పెట్టుకున్నా అవన్నీ కూడా మనం మాట్లాడవచ్చు. అవన్నీ చెబుతాయి. అమ్మ పలానా చోట్ల మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, పలానా చోట్ల నుంచి మీకు అమౌంట్స్ వస్తాయి, పలానా చోట్ల బంగారం పెట్టుకున్నారు, పలానా చోట్ల ఇవి డాక్యుమెంట్స్ అంతా కూడా మనము చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతారు, ఆస్తి వివరాలు కానీ ఆస్తి పత్రాలు కానీ తెలియదు. సో అలాంటి వారికి మనం అనేక రకమైనటువంటి హెల్పింగ్ చేసి పొజిషన్లో పెడతాం. కోరికలు తీరలేని ఆత్మకు ఆ కోరిక తీర్చేంత వరకు తర్వాత దానికి ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరిక వాళ్ళు తీరాలి. ఆ ప్రాపర్టీస్ అందిన తర్వాత అమ్మాయికి కోరిక, నాకు అమ్మాయి పెళ్లి కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తే అప్పుడు ఆత్మ అనేది మోక్షం అయిపోతుంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. లవ్ ఫెయిలియర్స్, ఎగ్జామ్ ఫెయిలియర్స్ తర్వాత ఇంకేదైనా ఫెయిలియర్స్, జీవితంలో ముందుకు రాలేక పిరికితనముతో సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వారు ఎప్పుడు కూడా పని చేయకూడదు. ఒకవేళ అలాంటి సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, మరొక జన్మంలో
మీరు వికలాంగులు అయి పుడతారు, కళ్ళు లేని వాళ్ళు పుడతారు, కాలు లేని వాళ్ళు పుడతారు. సో ఆ అవయాల లోపాలు ఉన్న వంటి ఒక ఇవి జనరేషన్ అంతా చూస్తుంటాం. ఎందుకు వీళ్ళు ఇలా పుట్టి ఉంటారంటే పూర్వజన్మంలో నవమన్మథ సౌందర్యంతో ఉన్న వంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఆ కర్మ పూర్తి కావాలి కదా. మీరు ఏ అయితే యాక్సిడెంట్లో మీరు పోగొట్టుకున్న వంటి అవయాలు ఉన్నాయో ఆ అవయాలతోని బాధపడుతూ మీరు ఈ కర్మ అంతా అనుభవించాలి. కాబట్టి వికలాంగులు ఆ రకంగా పుట్టడం అనేసి మన పురాణాలు మనకు చెప్పడం అని జరుగుతుంది. అయితే దీనికి సొల్యూషన్ ఎలా అంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, గురుగారండి మరి మా ఆస్తులు కానీ, మా అమ్మాయికి పెట్టినటువంటి డబ్బులు కానీ, మా పూర్వీకుల ఆస్తులు కానీ ఏది కూడా మాకు చెప్పలేదు, అంతా ఆయన దగ్గర పెట్టుకొని ఇట్లా అకస్మాత్తుగా చనిపోయారు అంటే అటువంటి వాళ్ళకి ఒకరోజు ప్రశ్న వేసి ఆత్మను పిలిపిస్తాము. వాళ్ళ ముందే మాట్లాడిచ్చేసి ఆ ఆత్మతో వాళ్ళకి పరిహారం చేస్తాము. అప్పుడు అది మోక్షం అయిపోతుంది. కానీ అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఏ రోజు పడితే అప్పుడు కాదు. ఏదో మనం ఫోన్ చేసాం కదా అది వస్తుంది కదా అన్నట్టు ఉండదు. అది కేవలం పితృపక్ష మాసంలోనే చేయాలి. ఎప్పుడు చేయాలమ్మా? పితృపక్ష మాసంలోనే చేయాలి. పితృపక్ష మాసం ఎప్పుడు వస్తుందంటే భాద్రపద మాసం వినాయక చవితి పండుగ వస్తుంది. ఓకే, వినాయక చవితి పండుగ తర్వాత పితృపక్ష మాసం వస్తుంది. ఆ పితృపక్ష మాసం ఆ 15 రోజుల్లోనే ఈ ఆత్మలన్నీ కూడాను ప్రపంచం అంతా కూడా తిరుగుతుంటాయి. దాని తర్వాత దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఏమ్మా. కాబట్టి అప్పుడు ఆ సమయంలోనే భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే కోరుకొని వాళ్ళతోని మనం మాట్లాడడానికి. అంతేగాని ప్రతిరోజు ఫోన్ చేసి ఆత్మలతో మేము మాట్లాడాలి, ఆత్మతో మేము ఇచ్చేయాలంటే అది కాని పని. దానికంటే ఒకటి టైం ఉంటుంది, దానికంటే ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లోనే చేయాలి ఏమ్మా. సో చూశారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అయిన నంబర్స్కి మీరు సంప్రదిస్తే తప్పకుండా నేను పరిహారం చేస్తాను. ధన్యవాదాలు గురించి. నమస్తే.